ఫ్రెండ్స్, గ్లోబల్ పొలిటికల్ పిక్చర్ ఇప్పుడు ఒక పెను భూకంపం మొదలైంది. నిన్నటి వరకు అహంకారంతో భారత్ని తక్కువ చేసి చూసిన అమెరికా ఈరోజు న్యూఢిల్లీ కాళ్ల దగ్గరకు వస్తోంది. మోదీ మాతో మాట్లాడండి, మాతో వ్యాపారం చేయండి అని బతిమాలుకుంటోంది. అసలు కొన్ని వారాల క్రితం వరకు మోదీ ట్రంప్ ఫోన్ కూడా ఎత్తడం లేదు అని ఎగతాళి చేసిన వాషింగ్టన్ ఇప్పుడెందుకు ప్లేట్ ఫిరాయించింది? ఫ్రెండ్స్, జనవరి 27, 2026 ఈ తేదీని చరిత్ర పుస్తకాల్లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు భారత్ ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యాన్ని శాసించబోతోంది. అటు యూరప్, ఇటు అమెరికా మధ్య నడుస్తున్న ఈ $1 బిలియన్ గేమ్లో భారత్ ఎలా విన్నర్గా నిలిచింది? ట్రంప్ గ్రీన్లాండ్ని ఎందుకు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు? దీనివల్ల భారత్ రక్షణ రంగానికి లక్షల కోట్ల లాభం ఎలా చేకూరబోతోంది? శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, స్టోరీ 2007లో మొదలైంది. అప్పట్లో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ 19 ఏళ్లు గడిచినా ఆ ఫైళ్లు దుమ్ము పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో యూరప్ అహంకారంతో ఉండేది. మా షరతులు వింటేనే వ్యాపారం చేస్తామనేవారు. మన వైన్, మందులు, ఆటోమొబైల్ రంగాలపై వారు కఠినమైన ఆంక్షలు విధించేవారు. కానీ 2026లో సీన్ మారింది. జనవరి 27న యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ స్వయంగా తన మొత్తం బృందంతో భారత్ వస్తున్నారు. ఎందుకింత తొందర? ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్. భారత్ లేనిదే యూరప్ మనుగడ సాగించలేదని వారికి అర్థమైంది. ఫ్రెండ్స్, ఇక్కడే మోదీ చాణక్య నీతి కనిపిస్తుంది. యూరప్ ఏ దేశంతో ఎఫ్టీఏ చేసుకున్నా మొదట వారి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆ దేశంపై రుద్దుతుంది. కానీ భారత్ ఒకే ఒక గీత గీసింది. వ్యాపారం చేద్దాం, కానీ నా రైతుకు నష్టం జరిగితే ఒప్పందం ఉండదు. భారతీయ ఒప్పందం నుంచి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీనివల్ల లాభం ఏంటో తెలుసా? యూరప్ నుంచి చౌకైన పాలు, వెన్న లేదా గోధుమలు వచ్చి మన రైతుని దెబ్బ కొట్టలేవు. మన రైతులకిచ్చే కనీస మద్దతు ధర ఎంఎస్పీ విషయంలో యూరప్ జోక్యం చేసుకోలేదు. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం భారత్ యొక్క ఆర్థిక సార్వభౌమాధికారానికి నిదర్శనం. అమెరికాకు భయం మొదలైంది ఇక్కడే. ట్రంప్ ప్రభుత్వానికి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే యూరప్ గనక భారత్తో ఈ భారీ ఒప్పందం చేసుకుంటే ప్రపంచ వాణిజ్య కేంద్రం వాషింగ్టన్ నుంచి ఆసియాకు మారిపోతుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ 2025 మధ్య భారత్ ఇప్పటికే స్పెయిన్కి తన ఎగుమతుల్ని 56% పెంచుకుంది. జర్మనీలో 10%, పోలాండ్లో 7.5% వృద్ధి కనిపించింది. ఇంకా డీల్ సైన్ అవ్వకముందే యూరప్ మార్కెట్లు భారతీయ ఉత్పత్తుల కోసం ఎదురుచూస్తున్నాయి. అమెరికా మనపై 500% టారిఫ్ విధిస్తామని బెదిరిస్తే భారత్ నిశ్శబ్దంగా యూరప్ తలుపులు తెరిచింది. యూకే, ఒమన్, ఆస్ట్రేలియా, యుఏఈ ఇప్పటికే ఈ దేశాలతో మనకి జీరో ట్యాక్స్ ఒప్పందాలున్నాయి. అంటే అమెరికా నకరాలు చూపిస్తే భారత్ దగ్గర 100 ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెండో సంచలన వార్త గ్రీన్లాండ్. మంచుతో కప్పబడిన ఈ ద్వీపం కోసం ట్రంప్ ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు? ఇటీవలే డెన్మార్క్ మరియు అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ట్రంప్ గ్రీన్లాండ్ని కేవలం సైనిక స్థావరంలా వాడడం కాదు, దాన్ని పూర్తిగా అమెరికా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకు? దానికి కారణం గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్. ఇది $175 బిలియన్ వ్యయంతో నిర్మించబోయే అత్యంత శక్తివంతమైన యాంటీ మిసైల్ షీల్డ్. రష్యా మరియు చైనా నుంచి వచ్చే హైపర్సోనిక్ క్షిపణుల్ని అంతరిక్షంలోనే పేల్చేయడానికి గ్రీన్లాండ్ భౌగోళికంగా అమెరికాకు ఒక వరప్రసాదం. కానీ డెన్మార్క్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అమెరికా తన పంతం కోసం గ్రీన్లాండ్ను బలవంతంగా ఆక్రమించుకుంటుందని యూరప్ భయపడుతోంది. ఇన్నాళ్ళు రక్షణ కోసం అమెరికాపై ఆధారపడ్డ ఐరోపా దేశాలు ఇప్పుడు తమకంటూ ఒక సొంత సైన్యాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇక్కడే భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీకి బంపర్ ఆఫర్ దొరికింది. రాఫెల్ 60% లోకలైజేషన్. ఫ్రాన్స్తో జరిగిన కొత్త ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాల భాగాలు 60% భారత్లోనే తయారవుతాయి. నాగపూర్లో అసెంబ్లీ లైన్ సిద్ధమవుతోంది. అంటే మేడ్ ఇన్ ఇండియా రాఫెల్ జెట్లు ప్రపంచానికి ఎగుమతవుతాయి. జర్మనీ సబ్మెరైన్లు. జర్మనీ $8 బిలియన్ విలువైన సబ్మెరైన్ టెక్నాలజీని భారత్కు బదిలీ చేయడానికి సిద్ధమైంది. ఎయిర్ బస్ A400M విమాన తయారీ దిగ్గజం ఎయిర్ బస్ భారత్లోనే భారీ సైనిక రవాణా విమానాల్ని తయారు చేయడానికి ఆఫర్ ఇచ్చింది. యూరప్ ఇప్పుడు అమెరికాకు బదులుగా భారత్ను ఒక నమ్మకమైన రక్షణ భాగస్వామిగా చూస్తోంది. ఎందుకంటే భారత్ ఎవరిని మోసం చేయదు, ఎవరి సార్వభౌమాధికారానికి ముప్పుగా మారదు. గ్రీన్లాండ్ని కొనాలని అమెరికా చూడడం ఇదే మొదటిసారి కాదు. 1946లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ గ్రీన్లాండ్ని
$100 మిలియన్ కొనడానికి డెన్మార్క్కు ఆఫర్ ఇచ్చారు. కానీ అప్పట్లో అది కుదరలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ పాత కలని నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ సముద్రంలోని మంచు కరుగుతోంది. దీనివల్ల ఆసియా మరియు యూరప్ మధ్య కొత్త నౌకాయాన మార్గం తెరుచుకుంటుంది. ఈ మార్గంపై పట్టు సాధించాలంటే గ్రీన్లాండ్ నియంత్రణ తప్పనిసరి. అందుకే ఈ పెనుగులాట. యూరప్తో ఈ FTA ఒప్పందం వెనుక విదేశాంగ మంత్రి జయశంకర్ కృషి అపారం. ఆయన యూరోపియన్ దేశాలకు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ కంటే మెరుగైన దేశం మీకు దొరకదు. ఈ మాట ఐరోపా దేశాల మైండ్ సెట్ని మార్చేసింది. ఒకప్పుడు అమెరికా ఏం చెబితే అది వినే భారత్ ఇప్పుడు లేదు. ఇప్పుడు భారత్ ఏం చేస్తుందో అని అమెరికా ఎదురు చూస్తోంది. జనవరి 27న సంతకం కాబోతున్న ఆ ఒప్పందం కేవలం వాణిజ్యం గురించి కాదు, అది నవ్య భారత గర్జన. ఒకవైపు యూరప్ మన వైపు వస్తోంది, మరోవైపు అమెరికా తన అహంకారం తగ్గించుకుని మళ్లీ మనతో చర్చలకు వస్తోంది. ఈ మధ్యలో భారత్ తన ప్రయోజనాల్ని కాపాడుకుంటూ ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఫ్రెండ్స్, ఈ ఒప్పందంలో వ్యవసాయాన్ని పక్కన పెట్టడం వెనుకున్న వ్యూహాన్ని మనం గమనించాలి. యూరోపియన్ దేశాలు మొదట మన మార్కెట్లోకి తమ పాడి ఉత్పత్తుల్ని అంటే డైరీ, గోధుమల్ని మరియు వైన్ని భారీగా పంపాలని చూశాయి. ఒకవేళ భారత్ దీనికి ఒప్పుకుని ఉంటే మన దేశంలోని కోట్లాది మంది రైతులు రోడ్డున పడేవారు. ఐరోపాలో రైతులకి ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుంది. దానివల్ల వారి ఉత్పత్తులు చాలా చౌకగా ఉంటాయి. ఆ చౌకైన ఉత్పత్తులు మన దేశంలోకి వస్తే మన స్థానిక రైతులు వారితో పోటీ పడలేరు. కానీ ప్రధాని మోదీ మరియు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఒకే మాట మీద నిలబడ్డారు. మా రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఈ పంతం వల్లనే ఈ డీల్ ఇన్నాళ్లు ఆగింది. చివరికి యూరప్ తలవంచి సరే వ్యవసాయాన్ని పక్కన పెడదాం, కనీసం పారిశ్రామిక ఉత్పత్తుల మీదైనా ఒప్పందం చేసుకుందామని ముందుకొచ్చింది. ఇది భారతదేశపు బార్గెనింగ్ పవర్కి నిదర్శనం. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయానికి వద్దాం. ట్రంప్ గారు అక్కడ కేవలం క్షిపణులు పెట్టడానికే ఆ ద్వీపాన్ని అడుగుతున్నారని అనుకుంటే మనం పొరపడినట్టే. గ్రీన్లాండ్ మంచు కింద రేర్ ఎర్త్ మినరల్స్ అపారంగా ఉన్నాయి. సెమీ కండక్టర్ చిప్స్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు మరియు స్మార్ట్ ఫోన్ల తయారీకి ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ప్రస్తుతం వీటిపై చైనాకు ఏకాధిపత్యం ఉంది. ట్రంప్ ప్లాన్ ఏంటంటే గ్రీన్లాండ్ను తన సొంతం చేసుకోవడం ద్వారా ఈ ఖనిజాల నిధిని అమెరికా గుప్పెట్లోకి తీసుకోవడం. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచ టెక్నాలజీ రంగం మొత్తం అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే డెన్మార్క్ మరియు ఐరోపా సమాఖ్య దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు ఈ నిధుల కోసం అమెరికాకు బదులుగా భారత్ వంటి నమ్మకమైన దేశాలతో మైనింగ్ ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ FTA వల్ల మన దేశంలోని సామాన్య కార్మికుడికి, వ్యాపారికి కలిగే లాభం ఏంటి? టెక్స్టైల్స్, దుస్తులు. తమిళనాడులోని తిరుపూర్ లేదా గుజరాత్లోని సూరత్లో తయారయ్యే బట్టలపై ప్రస్తుతం ఐరోపాలో 10-12% పన్నుంది. డీల్ తర్వాత ఇది 0 అవుతుంది. దీనివల్ల బంగ్లాదేశ్, వియత్నాంలని వెనక్కి నెట్టి భారత్ ఐరోపాని ఏలుతుంది. ఫార్మా. హైదరాబాద్ని ప్రపంచ మందుల తయారీ కేంద్రం అంటాం. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా మన మందులకు గుర్తింపు లభిస్తే మన ఫార్మా ఎగుమతులు రెట్టింపు అవుతాయి. డిజిటల్ సేవలు. మన IT ఇంజనీర్స్కు ఐరోపాలో వీసా నియమాలు సులభతరం అవుతాయి. ఇది మన యువతకు లక్షలాది కొత్త ఉద్యోగాల్ని తెచ్చిపెడుతుంది. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీతో మిత్రదేశాల్ని భయపెడుతున్నారు. కానీ ఆ భయమే ఈరోజు ఐరోపాని భారత్ వైపు నడిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా అనుమతి లేనిదే ఐరోపా ఏ నిర్ణయం తీసుకునేది కాదు. కానీ ఈరోజు రక్షణ కోసం, టెక్నాలజీ కోసం వారు న్యూఢిల్లీ వైపు చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒకవేళ గ్రీన్లాండ్ని బలవంతంగా ఆక్రమించుకోవాలని చూస్తే అది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద దౌత్య వైఫల్యం అవుతుంది. నాటో కూటమి ముక్కలవుతుంది. అప్పుడు ఐరోపాకి రక్షణ కవచంగా నిలిచే శక్తి భారత్ మరియు ఫ్రాన్స్ కూటమికి మాత్రమే ఉంటుంది. ట్రంప్ చేస్తున్న ఈ పనులు అమెరికాని అన్ని విధాలుగా నష్టం కలిగిస్తాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మనం ఒక గొప్ప మార్పును చూస్తున్నాం. ఒకప్పుడు ప్రపంచం భారత్ని ఒక మార్కెట్గా మాత్రమే చూసింది. కానీ ఈరోజు భారత్ ఒక పార్ట్నర్ మరియు రూల్ మేకర్. జనవరి 27న న్యూఢిల్లీలో ఉర్సులా వాన్ డెర్ లేయన్ చేసే సంతకం ప్రపంచ వాణిజ్య చరిత్రలో భారత్ జైత్రయాత్రకి నాంది పలుకుతుంది. అమెరికా అహంకారం ఒకవైపు, భారత స్థిరత్వం మరోవైపు. ఈ రెండింటి మధ్య ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది కేవలం ఒక రాజకీయ విజయం కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవ విజయం. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? భారత్ యూరోపియన్ యూనియన్తో ఈ ఒప్పందం చేసుకోవడం సరైందేనా? దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగానే మారుతుందా? ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో చేస్తున్న అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన దేశం సాధిస్తున్న ఈ అద్భుత విజయాల గురించి ప్రతి భారతీయుడికి తెలియాలి.